అందరికీ వందనాలండి. మన ప్రభువును, రక్షకుడు యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తున్నాము. అడ్వాన్స్‌గా మీకందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండి. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం లేనివారు, నెమ్మది లేనివారు సమాధానం కలిగి నెమ్మది కలిగి జీవించాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారికి ఇష్టంగా మనం జీవించాలి. ప్రభుని యేసుక్రీస్తు వారికి ఇష్టంగా జీవిస్తే వారికి సమాధానం కలుగుతుందని వాక్యం తెలియజేస్తుంది. కనుక సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగుతుంది. ఆయనకి ఇష్టంగా జీవిస్తే భూమి మీద జీవిస్తున్న మనకు కూడా సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.